ఎక్కువ స్కోర్ రావాలంటే ఇంకా బెటర్గా ఎట్లా చదివితే బాగుండొచ్చు? ఎక్కువ స్కోర్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా ఆ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలి. ఆ స్కోర్స్ చేసుకునేటప్పుడు మనకి తెలియని క్వశ్చన్ని కూడా మనం ఎలా ఇంటెలెక్చువల్గా హ్యాండిల్ చేస్తున్నామో తెలియాలి. అంటే మనకి ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటి ఏ ఆప్షన్ని మనం తీసుకోవచ్చు, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఉండదని. రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అందులో ఫస్ట్ అసర్షన్ రీజనింగ్ అని ఉంటాయి, నిర్దేశం హేతువాక్యాలని, అసర్షన్ రీజనింగ్ అని. ఒకటి స్టేట్మెంట్ అలా ఏమి ఇచ్చాడంటే, ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి లాయర్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండదు అన్నట్టుగా ఇచ్చాడు స్టేట్మెంట్. దాని హేతువుగా వచ్చేసరికి ఆర్టికల్ 21 ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న వ్యక్తికి ఈ అవకాశం ఉండదని ఉంది. అంటే మనం ఎలా చూడాలి ఈ క్వశ్చన్ అంటే, మనం డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. డెమోక్రటిక్ సొసైటీలో అన్సివిలైజ్డ్ ప్రాక్టీసెస్ ఉండకూడదు. సో అన్సివిలైజ్డ్ ప్రాక్టీసెస్ ఉండకూడదు, అన్డెమోక్రటిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో ఫస్ట్ దాంట్లో అరెస్ట్ అయిన వ్యక్తికి లాయర్ని అప్రోచ్ అయ్యే అవకాశం లేదు అనేది మనం తీసుకోకూడదు. అక్కడ హేతువు దాన్ని సమర్థించేటట్టుగా ఉన్నా సరే, ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో వాళ్ళకి ఆప్షన్ ఉండొచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ తీసుకోకూడదు అని అక్కడ తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ఇది సబ్జెక్టుకి సంబంధించింది కాదు, ఇది అప్లికేషన్కి సంబంధించింది, జనరల్ అండర్స్టాండింగ్కి సంబంధించింది. ఒక సివిలైజ్ సొసైటీలో ఈ వేటిని మనం యాక్సెప్ట్ చేస్తాం, చేయం అని తెలిస్తే అసెర్షన్ తప్పు, రీజన్ రైట్. సో అసెర్షన్ రీజన్ని సమర్థించట్లేదు, రీజన్ అసెర్షన్ని సమర్థించట్లేదు. ఇలా మనం ఉంటే స్టేట్మెంట్స్లో అందులో మనం స్పష్టంగా చూస్ చేసుకోగలగాలి. ఇలాంటివి ప్రాక్టీస్ వల్లనే వస్తుంది, ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ని అట్లీస్ట్ ఒక 100 సాల్వ్ చేసి ఉండాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంసీక్యూస్ ఒక 100 సాల్వ్ చేసి ఉండాలి. అసెర్షన్ రీజన్ ఇలా. నెక్స్ట్ క్రొనాలజికల్గా ఈ ఆర్డర్లో ఈ చారిత్రక వ్యక్తుల్ని మనం పెట్టండి అని అడుగుతారు. ఆ హిస్టారికల్ ఈవెంట్స్ క్రొనాలజికల్గా అరేంజ్ చేసే ఒక 100+ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఈ డైరెక్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఒక 100 ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, లెందీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇట్లా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, ఒక టిప్స్ లాగా ఇంతకు ముందు అన్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో ABCD ఉంటేనే ఇబ్బంది పడుతూ ఉంటారు, మళ్ళీ ఈ కూడా ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత అందులోనే మీరు అన్నట్టుగా కూడా AB ఇట్లా కూడా ఇట్లా అని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఇంతకుముందు ఎలిమినేట్ అని ఒక టిప్ చెప్పారు కదా, అలా రాయడం ఎలా ఒకసారి చెప్తారు మళ్ళీ ఒకసారి? ఎలిమినేషన్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ ఎగ్జాంపుల్ని మళ్ళీ వాడితే, మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఎంత అంటే అది ఎంతవరకు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ మన దగ్గరే ట్రైన్ అయిన వాళ్ళు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలరు. 2 months ప్రిపేర్ అయ్యి TSPSC ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత UPSC కూడా రాయించాం మనం. వాళ్ళు ఫాలో అయిన కొన్ని టెక్నిక్స్లో ఒకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ ప్రయోజనాలు ఉండొచ్చు, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ కెన్ బి పాసిబుల్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. కెన్ బి అన్నాడు. అంటే భవిష్యత్తులో ఏం జరగచ్చు అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డ్రైవర్లెస్ కార్స్ వస్తాయి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోటిక్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తుంటాయి. అన్నీ ఏమైనా జరగచ్చు. అంటే ఏమైనా జరగచ్చు అంటే సోల్జర్స్ రావచ్చు, దాని నుంచి హ్యూమన్ రిసోర్సెస్ రావచ్చు, మాన్యువల్ స్కావెంజర్స్ రావచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమేమి జరగచ్చు అని క్వశ్చన్ అక్కడ. అంటే బ్లైండ్గా ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టచ్చు, అది టెక్నిక్ అక్కడ. వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి 1 and 2 ఓన్లీయా, 2, 3 and 4 ఓన్లీయా, ఆర్ 1 and 3 ఓన్లీయా, ఇలా అడిగి ఆల్ ఆఫ్ ది అబవ్ అని అడుగుతారు. ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టచ్చు. సో అలా ఎందుకు పెడుతున్నాం మనం కన్ఫర్మ్గా అంటే, ఇట్ ఈస్ నాట్ స్టిల్ ప్రూవెన్, ఇట్ ఈస్ అండర్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. కెన్ బి అని అడిగాడు క్వశ్చన్లో. కెన్ బి అంటే ఏంటి? అవకాశం ఉండొచ్చు. అవకాశం ఉండొచ్చు అంటే ఏదైనా ఉండొచ్చు, దానికి అసలు హద్దులు అనేవి ఉండవు. హద్దులు అనేవి లేని దగ్గర ఇది మాత్రమే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనేది ఉండదు, అన్నీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమినేషన్ అవసరం లేదు, దానివల్ల మనకి క్వశ్చన్ 100% రైట్ అవుతుంది. ఇది ఇక్కడ టెక్నిక్ అనమాట. ఇలాంటి టెక్నిక్స్ తోటి ఒక 10 MCQs సాల్వ్ చేయగలిగితే చాలు, మనం కట్ ఆఫ్ లిస్ట్ని దాటిపోయి ఎక్కడో ఉంటాం మనం. సో పక్కా తెలిసిన క్వశ్చన్స్ 100లో ఒక 50 అందరికీ ఉండొచ్చు. మిగతా 50 క్వశ్చన్స్ తెలియని వాటిల్లో ఎవరైతే ఈ లాజికల్ స్కిల్స్ వాడి అనలైజ్ చేసి, అసెస్ చేసి, ఎలిమినేట్ చేసి, ఎలిమినేట్ చేయకుండా కంప్లీట్గా తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన అన్డెమోక్రటిక్, అన్సివిలైజ్డ్ వర్డ్స్ కనిపిస్తే వాటిని ఎలిమినేట్ చేయాలి. అలా కాకుండా ఫ్యూచర్ పొటెన్షియల్ టెక్నాలజీ, దానివల్ల వచ్చే బెనిఫిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కానీ, AI మీద కానీ, 3D టెక్నాలజీ మీద కానీ, వీటి మీద వచ్చింది అనుకోండి, దేర్ మే బీ పాసిబిలిటీ, మేబీ, కెన్ బీ అని వచ్చిందంటే 100% ఇంక్లూజన్ ఉండాలి. సో ఈ ఎక్స్క్లూజన్ ఏది చేయాలి, ఇంక్లూజన్ ఏది చేయాలి. సో ఆర్బిటరీగా ఉంది, వేగ్గా ఉంది అనుకోండి, ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇంక్లూజివ్గా ఉంది, పాసిబిలిటీ ఉంది అనుకోండి, అప్పుడు ఇంక్లూడ్ చేయాలి. ఈ టెక్నిక్స్ ఎలా వస్తాయి అంటే, యాజ్ ఐ హ్యావ్ సెడ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ MCQs యాజ్ పాసిబుల్ విచ్ ఆర్ సెట్ ఆన్ దోస్ లైన్స్ అనమాట. ఆ ఎగ్జామ్ డిమాండ్ ఎలా చేస్తుందో ఆ లైన్స్లో ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ని సెట్ చేసినవి
అటువంటి టెస్ట్ సిరీస్ని కనుక నువ్వు ఆప్ట్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు నేను టెక్నిక్స్ చెప్తున్నాను చూసారా, అవుట్ ఆఫ్ దిస్ ఒక 30,000+ MCQs మేము చేస్తుంటాం. దాదాపు ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ దాదాపు ఒక ఎవ్రీ ఇయర్ ఒక 100 ప్రోగ్రామ్స్ చేస్తాం మనం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్నో టెస్టులు పెడతాం. ఈ టెస్టుల నుంచి డిఫరెంట్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్స్ చూస్తున్నాము, స్టూడెంట్స్ని చూస్తుంటాం. ఇలాంటి మనం టెస్ట్ సిరీస్ని మెంటర్షిప్ని అవేమి కాస్ట్ కూడా ఉండవు, అవి జస్ట్ ఒక సింపుల్గా అన్ని ఫ్రీగా కూడా దొరుకుతుంది. సో స్టూడెంట్స్ వెబ్సైట్కి వెళ్ళినా లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చినా ఇలాంటి వాటిలో కూడా చదువుకోవచ్చు. సో వాటిని రోజు ఒక 20-30 MCQs ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళకి ఏది ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలని నాలెడ్జ్ వస్తుంది, టెక్నిక్స్ బిల్డ్ అవుతాయి. కొంతమంది మెంటర్స్, సీనియర్స్, ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోవాలి, అప్పుడు అది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏది కష్టం కాదండి, రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా అది కూడా ఈ మధ్య కన్ఫ్యూజ్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు కరెంట్ అఫైర్స్ అనగానే ఒక్కొక్క టాపిక్కి ఇప్పుడు కొంతమంది మ్యాథ్స్ రాదు, ఇంగ్లీషు, ఇట్లా ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క సబ్జెక్ట్ పైన కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అసలు దీనికి సంబంధించి కోచింగ్ ఏమన్నా అవసరం ఉండొచ్చు అంటారా? లేకపోతే ఓన్గా కూడా యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సోర్సెస్ ద్వారా ఏమన్నా ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా? ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పలు రకాలండి. ఒకటి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, రెండవది హౌస్ వైఫ్గా ఉండి చదువుకుంటున్న వాళ్ళు, ఆప్షన్ ఉండదు వాళ్ళకి వెళ్ళడానికి, మూడవది స్టూడెంట్గా ఉండి చదువుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ డిగ్రీలో ఉండి చదువుతున్న వాళ్ళు, నాలుగవది జాబ్ చేస్తూ చదువుకోవాలి, జాబ్ మ్యాండేటరీ ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, ఐదవది ఫుల్ సపోర్ట్ ఉండి అన్ని సౌకర్యాలు ఇస్తాం వెళ్ళి చదువుకున్న వాళ్ళు. ఇది ఆ స్టేజ్ అనేది చాలా తక్కువ. మిగతా వాళ్ళందరికీ పట్టుదల ఉంది, ఆకాంక్ష ఉంది, ఆశయం ఉంది, కానీ సాధ్యం కాదు. వీళ్ళందరికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్, అంబ్రెల్లా సొల్యూషన్గా ఉండాలి దాని ప్రిపరేషన్ అనేది. ఎలా చేయాలి? మనము జాబ్ చేసుకుంటూ చదువుతున్నాం అనుకోండి, డైలీ మనకి ఒక 6 hours ప్రిపరేషన్ టైం పెట్టుకోవాలి. ఆ 6 hours ప్రిపరేషన్ టైంలో 1 hour ప్రాక్టీస్ పెట్టుకోవాలి. MCQs డెఫినెట్లీ ఆ రోజు చదివిన 5 questions మీద 1 hour ప్రాక్టీస్ పెట్టుకోవాలి. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఉత్తిగా ఏది పడితే అది చదివింది కాకుండా దాని మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎట్లున్నాయో వెతుక్కొని ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలగాలి. ఇది ఒక టెస్ట్ సిరీస్తో అందులో ఏ బుక్స్ చదవాలి అనేది అందులోనే ఉంటుంది. ఆ బుక్స్ని తీసుకొని చదివి ఆ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇలా ఒక పద్ధతిలో వెళ్ళొచ్చు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు. అది హౌస్ వైఫ్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, స్టూడెంట్స్కి కానీ హెల్ప్ అవుతుంది ఈ పద్ధతి, వన్ స్టాప్ సొల్యూషన్. లేదు అంటే ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయి. ఒక క్లాస్ రూమ్ ఫౌండేషన్, అది నాకు స్వతహాగా చదువుకొని రాదు, బికాస్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి తనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ అంటే ఒక హిస్టరీ ఫీలింగ్ ఉంటుంది, ఒక స్టీరియోటైపిజం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్లీ క్లాసెస్ వినాలి, అది ఆర్గానిక్గా వినాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి వినాలి. అటువంటప్పుడు వేరే ఆప్షన్ ఉండదు, వాళ్ళు ఒక కోర్స్ తీసుకోవాలి. అది ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో మీకు ఫీజిబిలిటీ ఉంటే, మీకు ఫైనాన్షియల్ రీసోర్సెస్, మెటీరియల్ రీసోర్సెస్, హ్యూమన్ రీసోర్సెస్ అన్నీ సపోర్ట్ ఉంటాయి, అండ్ సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు వెళ్ళి ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి, లేకపోతే అనవసరంగా మీరు డిస్టర్బ్ అవుతారు. సో మీరు డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేసుకునే విధానం మీకు తెలియాలి. ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ యూనిఫామ్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. మల్టిపుల్ సోర్సెస్ ఉన్న దగ్గర ఒక సోర్స్నే చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న మల్టిపుల్ సోర్సెస్ ఉండడం, మల్టిపుల్ గైడెన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. చాయిస్ ఎక్కువైనప్పుడు, ఫ్రీడమ్ ఎక్కువైనప్పుడే అది బర్డెన్గా మారుతుంది. అది కరెక్ట్గా వాళ్ళు వైస్గా డెసిషన్ తీసుకోగలగాలి. అది తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్ కానీ, హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ కానీ, మెటీరియల్ రిసోర్స్ అవైలబిలిటీ కానీ, వీటన్నిటిని అనలైజ్ చేసుకోవాలి. యూపీఎస్సీ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిగామంటే దాని నుంచి మళ్ళీ మనం బయటికి రాలేము. ఆ పట్టుదలతో అలానే ఉండిపోతాం. అలా సక్సెస్ అయ్యాక బయటికి రావాలనిపిస్తుంది. అది ఎప్పుడు వీళ్ళు జాబ్లో ఉండి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చి ఎస్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి క్లియర్ చేస్తున్నప్పుడు ఆ 2 months లీవ్ పెట్టుకొని రావాలి. ఆ లీవ్ పెట్టుకొని వచ్చి 2 months సీరియస్గా ప్రిపేర్ అయ్యి డైలీ ప్రాక్టీస్ చేయాలి, క్లియర్ చేయాలి, మళ్ళీ వచ్చేసేయాలి. ఎగ్జామ్ రాయంగానే నెక్స్ట్ మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి. ఇది నేను చాలామంది ఆస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ అలానే ఉంది మనకి.